जानकी जय बोल सीता माता के बताते वाल्मीकुल ऐक्यता जय श्री राम वाल्मीकुल ऐक्यता जय श्री కార్యక్రమానికి భారతీయ జనతా రామ మందిర నిర్మాణం రేపు జనవరి 22వ తేదీన రామ మందిర నిర్మాణం పూర్తిగా వస్తుంది. రేపు జనవరి 22వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా వారి యొక్క సమక్షంలో శ్రీరాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతా ఉంది. వేల సంవత్సరాల యొక్క మన కళ నిజం కాబోతున్నది. అయోధ్య అంటే శ్రీరాముని జన్మస్థానమైనటువంటి జన్మభూమిలో అయోధ్యలో మరి శ్రీరాముల వారి యొక్క భవ్య మందిర నిర్మాణం, ఆ భవ్య మందిరంలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా రోజు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ఉత్సాహంతో ఏ విధంగా జరుగుతుందో ఏ విధంగా ఉంటుందో అందరూ కళ్ళరా చూడేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతి ఒక్క గుడిలో ఏ ఊర్లో కానీ ఏ పల్లెల్లో కానీ ఏ పట్టణంలో కానీ ప్రతి గుడిలో కూడా ఆ రోజు రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22 రోజున పెద్ద ఎత్తున ఆయా గుండెలలో మరి పూజలు, అదే ప్రతి ఇంట ప్రతి ముంగిట్లో శ్రీరాముల వారి యొక్క జ్యోతిని వెలిగించి శ్రీరాముల వారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలందరూ కూడా ఆ యొక్క క్షణాన్ని ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజు జనవరి 22వ రోజు శ్రీరాముల వారి ప్రతిష్ట అయోధ్య భవ్య మందిరంలో జరుగుతున్నటువంటి రోజు. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుడిలో ఏ గుడి ఉన్నా, ఊర్లో రామాలయం ఉన్నా, శివాలయం ఉన్నా, ఆంజనేయ స్వామి ఉన్నా, ఇంకొక దేవుడున్నా, ఏ దేవాలయంలోనైనా ఆ రోజు పెద్ద ఎత్తున పూజలు చేసుకొని పండుగల వాతావరణంలో ప్రతి ఇంట కూడా పండుగ చేసుకొని ప్రతి ఊర్లో కూడా ప్రతి గుడిలో కూడా మరి ఆ యొక్క రామజన్మ భూమి అయినటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని మరి ఆ సందర్భంగా ఈరోజు దేశంలో మరి ప్రతి ఒక్కరు ఆ క్షణం కోసం చూస్తున్నటువంటి రోజు అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వాల్మీకి మహర్షి గారి పేరు పెట్టడం రామాయణాన్ని మనకు అందరికీ అందజేసినటువంటి రాముల వారి చరిత్రను మనకు చెప్పినటువంటి ఆదికమైనటువంటి వాల్మీకి మహర్షి గారి యొక్క పేరును ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెట్టడం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి కూడా మరి ఈరోజు ఆ వాల్మీకులంతా ఈరోజు ఏకమై కలిసి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహించిన సందర్భంగా మరి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శోభాయాత్ర ఏర్పాటు చేశారు. మరి చాలా పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు సోదరీమణుల యాత్రలో పాల్గొన్నారు. వారికి మరి యాత్రలో వారితో పాటు వారి యాత్రలో మరి నేను కూడా పాల్గొంటూ వారికి మరి వారి పాత్ర అంటే మద్దతు తెలపడం కాదు, వారితో పాటు మమేకమై ఈ శోభయాత్రలో మేము కూడా పాల్గొన్నాం. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారికి మరి అందరి తరఫున వాల్మీకులందరి తరఫున మరి వాల్మీకి మహర్షి గారి పేరును మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యలో పెట్టినందుకు
వారికి మనస్ఫూర్తిగా వారందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాలమూరు పట్టణంలో మన వాల్మీకి సోదరులు నిర్వహించిన శోభయాత్ర 22 జనవరి శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసము అయోధ్యలో దివ్యమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించే విధంగా మరి ఈ యొక్క శోభయాత్ర శ్రీరాముని కోసము అయోధ్యలో నిర్మించబడ్డ ఎయిర్పోర్ట్కి శ్రీ వాల్మీకి గారి పేరు పెట్టి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా మన ఈ యొక్క వాల్మీకి సోదరులు ఇక్కడ శోభయాత్ర నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు మేమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నాయకులము ఈ యొక్క యాత్రలో పాల్గొని వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మన దేశాన్ని ధర్మాన్ని ముందరికి తీసుకుపోయే విధంగా మనమంతా పనిచేయాలా. పని చేసుకుంటా 22న జరిగే ఈ యొక్క ప్రాణ ప్రతిష్టకు మన మంత్రము దివాళీ కన్నా గొప్పగా పండగ వాతావరణము దేశవ్యాప్తంగా నిర్మించుకునే విధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తున్నారు. ఇందులో అందరూ పాల్గొనాలని చెప్పి. జై శ్రీరామ్, జై వాల్మీకి. నా పేరు కె సతీష్ కుమార్, వాల్మీకి సంఘం జిల్లా కోశాధికారి, భారతీయ జనతా పార్టీ మీడియా కన్వీనర్. ఈరోజు భారతదేశంలోని హిందువులంతా కొలిసే ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని జన్మస్థలమైనటువంటి రామజన్మభూమిలో భారతదేశంలోని ఉన్న హైందవులంతా కలిసి ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఆ రామ మందిర నిర్మాణానికి భారతదేశంలో ఉన్న అటువంటి హిందువులంతా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న గొప్ప కార్యక్రమం అది. అలాంటి సమస్యను పరిష్కరించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా రాముని దర్శించుకునే దర్శన భాగ్యం కలిగించిండు. అందులో భాగంగానే ప్రపంచ దేశాల నుంచి సైతం రాముని దర్శించుకునేందుకు అయోధ్యకు వచ్చే యాత్రికుల కోసం అయోధ్య నగరంలో నిర్మించినటువంటి ప్రపంచ విమానాశ్రయానికి రాముని జీవితాన్ని వాల్మీకి రామాయణ గ్రంథం ద్వారా భారతదేశానికి భారత ప్రపంచానికి అందరి కూడా మార్గదర్శకం చేసినటువంటి వాల్మీకి యొక్క నామకరణం చేయడం మేము వాల్మీకి జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాం. వారికి ప్రధానమంత్రికి మా వాల్మీకి సమాజం తరపున మా వాల్మీకులందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ వారికి కృతజ్ఞతగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఉద్యమాలకు పేరు పెట్టినటువంటి తూర్పు కమాన్ రామాలయం నుంచి యాత్రను ర్యాలీగా బయలుదేరి రాముని యొక్క చౌరస్తా అయినటువంటి రామమందిరం చౌరస్తా గడియారం చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని మా తెలంగాణ వాల్మీకి సంఘం పెద్దలైనటువంటి కుర్మయ్య గారు, పెద్ద నరసింహులు, గద్వాల వైండింగ్ రామలన్న గారు, పొన్నకల్ కృష్ణయ్య, మా ఎర్ర నరసింహులు, శ్రీనివాసులు, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. భారత ప్రధానికి మా